ప్రతి ఉద్యోగి తాము పనిచేస్తున్న సంస్థ అభ్యున్నతికే చిత్తశుద్ధితో పనిచేయాలని సంఘమిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు సూరిబాబు సూచించారు. విశాఖ నగరంలోని జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సంఘమిత్ర ఆధ్వర్యంలో అవగాహన ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ఉద్యోగులు నిర్వర్తించే విధులపైన ఆ సంస్థ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. సంస్థ బాగుంటేనే అందులో పనిచేసే ప్రతి ఒక్కరూ బాగుంటారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఉద్యోగి తాము పనిచేస్తున్న సంస్థ అభివృద్ధి గురించి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే ఆయా సంస్థల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సంస్థ దివాలా తీస్తే అందులో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు తమ సంస్థ ప్రగతి కోసం పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులను మంచి పక్కలా తినేవాళ్ళని పట్టుకోవాలి. ప్రభుత్వ ఆస్తులను మంచి పక్కలా తినేవాళ్ళని పట్టుకోవాలి. ప్రభుత్వ సంస్థలను పనిచేసే వాళ్ళు వాటిలో దొంగలు వాళ్ళని పట్టుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులను సరిగ్గా పనిచేయని వాళ్ళు ఏది పారేయాలి, ప్రభుత్వ సంస్థలో అక్కడ నుండి చెప్పండి. ఈ 5వ ఉద్యమం అనేది ఈ 5 ఉద్యమం తాలూకు సారాంశం ఏంటంటే ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ. ఈ ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ కారణాలు ఏమిటంటే మెయిన్ ముగ్గురండి. వాళ్ళ సంస్థలో ఉన్న వాళ్ళు ఏంటి సరిగ్గా పనిచేయకపోయిన వాళ్ళు. రెండోది ఆ సంస్థలో ఏమంచి తప్పులు జరుగుతున్నా పట్టించుకోకపోయిన వారు. మూడవది ఏంటంటే ఆ సంస్థలో ఉన్న ఆస్తులని అడ్డదారుల్లోనే పందికొక్కలా తినేవారు. ఈ 3 విషయాల మీద ప్రతి ప్రభుత్వ సంస్థ రోడ్డున పడుతుంది. దానికి కారణాలు ఏంటంటే 3 అండి. ఇవాళ అంశం ఏంటంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ కంపెనీకి విశ్వాసంగా పనిచేయడమే కాదు, విశ్వాసంగా కనిపెట్టుకొని ఉండాలి. ఏ రోజైతే ఆ సంస్థను కనిపెట్టుకొని ఉంటారో ఆ సంస్థ బాగా ఉంటుంది. ఆ సంస్థలో పనిచేసిన వాళ్ళందరూ బాగానే ఉంటారు. అంతేకంటే సంస్థ ఎలాగ నా జీతం నాకు వస్తుంది కదా, ఎవరు ఎలా పోతే నాకు ఎందుకులే అని ఎప్పుడైతే అలా ఆలోచించారో ఆ రోజే వాళ్ళకి ఆ సంస్థ పతనానికి నాంది పలికినట్టు అవుతుంది. అందుకని ప్రతి ఉద్యోగి వాళ్ళ సంస్థను ఏమంచి కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళు తప్పు చేయక వాళ్ళు నిజాయితీగా ఉన్నా మిగతా ఎవరు తప్పు చేసినా సరే ఒక కుక్క ఉన్నది మన ఇంటి దగ్గర నుంచి పెంచుకుంటాము. దాన్ని ఏంటవుతుందంటే ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఎలాగ మురిగి దాని తాలూకు అవతల వాళ్ళు వచ్చారు తప్పళ్ళు చెడ్డోళ్ళు మంచోళ్ళు కని అని చెప్పి సర్వీస్ ఇన్ఫార్మ్ చేస్తారు. అలాగే మన సంస్థలను బాగా పనిచేసి ఉన్న మిగతా వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తుంటే సంబంధిత అధికారులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ తాలూకు నుంచి ముందు చెప్పాలి. తమ్ముడు మీ అన్న మీ వాళ్ళు ఇలాగ అయిపోతుంది, సంస్థ పాడవుతుంది, అందరికీ ఇబ్బంది పడతాము, మీరు మంచిగా మారుతారా లేదంటే హెడ్ ఆఫీస్కి హైదరాబాద్కి ఇన్ఫార్మ్ చేయమంటారా అని వాళ్ళ చెప్పారనుకోండి వాళ్ళు భయం పడుతుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది. అయినా వినకపోతే మాత్రం డెఫినెట్గా రెండు కేసు అరిసి మరి వాళ్ళని నెట్ రోడ్డు మీద లాగండి. లేకపోతే నువ్వు రోడ్డు మీద పడతావు. అందుకని మీరు బాధ్యతగా అలాంటి వాళ్ళందరూ కలిపించి ఇలా చెడ్డగా ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళు ఏరు పట్టుకొని మీ కంపెనీ మీరే కాపాడుకోవాలి. ప్రతి ప్రభుత్వ సంస్థకి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మీరు చేసిన తప్పిదాల వల్లే కొందరు చేసిన తప్పిదాల వల్లే అవి రోడ్డున పడుతున్నాయి. ఈ ప్రభుత్వం అడగడానికి కారణం ప్రజలు, ప్రభుత్వాలు ఎవరు ఆదుకోరండి. మీ కంపెనీని మీరే ఆదుకోవాలి, మీరే కాపాడుకోవాలి. అలా చేసుకుంటారని నమస్కారం సెలవు తీసుకున్నాను.